ప్రపంచంలో అందరూ దీని వెనకాలే పరిగెడుతున్నారు. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్నే కోల్పోతారు, అబద్ధాన్ని మాట్లాడితే పేరును కోల్పోతారు. కానీ అమ్మాయిలతో మాట్లాడితే మీ జీవితాలే కోల్పోతారు. గురుగారు నాకు ఒక డౌట్ ఉంది. అమ్మాయిలు కఠినంగా ఉంటారా, అబ్బాయిలు కఠినంగా ఉంటారా? మంచి ప్రశ్న. చూడు నాయనా, ఆడవాళ్లే కఠినంగా ఉంటారు, మగవాళ్లే సున్నితంగా ఉంటారు. అదేంటి గురుగారు, అబ్బాయిలు కదా కఠినంగా ఉంటారు? లేదు నాయనా, అమ్మాయిలే కఠినంగా ఉంటారు. దానికి నువ్వు రాయగడ విశాఖపట్నం ట్రైన్లో వైజాగ్ వెళ్తున్నావు. నీ పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. నీకు సడన్ గా నిద్ర వచ్చింది. తన భుజం మీద అలా వాలావు. ఒక సెకండ్ నీ గురించి ఆలోచించకుండా నేను లేపేస్తుంది. ఇంకా కావాలంటే పక్క వాళ్ళతో నేను కొట్టేస్తుంది. ఇంకా చేయాలంటే నీకు జైల్లో కూడా పెట్టేస్తుంది. చూసావే ఎంత కఠినంగా ఉన్నారో. అందుకనే ఈ ఆడవాళ్ళు కఠినమ్మ అని అనేది. ఇదే సీన్ రివర్స్ చేయి. ఆ అమ్మాయికి నిద్ర వచ్చింది, నీ భుజం మీద పడుకుంది. నువ్వు పార్వతీపురం వెళ్ళవలసిన వాడివి విశాఖపట్నం వరకు వెళ్తావు. ఇది కదా మగవాడు సున్నితమని చెప్పడానికి. గురుగారు, ఈ రోజు రేపు అమ్మాయిలు చాలా దారుణంగా తయారయ్యారు. పెళ్ళంటేనే భయం వేస్తుంది. మొన్నటికి మొన్న మొగుడిని చంపి డ్రమ్ లో పెట్టి కాంక్రీట్ చేస్తున్నారు. హనీమూన్ కని తీసుకెళ్లి బాయ్ ఫ్రెండ్ తో కలిసి ప్లాన్ చేసి మరీ చంపుతున్నారు. మరీ దారుణం అన్న, మొగుడు బాడీని రప్ప రప్ప కోసి గోధుమ సంచులో ప్యాక్ చేసి మరీ జల్లుతున్నారు. తమ్ముడు, నీకు తెలిసిన కొన్ని యాక్చువల్ గా గత 5 సంవత్సరాలుగా భార్యల ద్వారా 785 మంది భర్తలు చనిపోయారు తమ్ముడు. అవునా? వారి దేవుడా, ఈ అమ్మాయిని ఇలా వదలకూడదన్నో, ఏదో ఒకటి చేయాలి. ముందు మనం చేసాం, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు తమ్ముడు. ఆ మాట నాకు శివన్న, మనమేం చేశాం? వాళ్ళు చేసింది తప్పు కాదా? వాళ్ళు చేసిన తప్పే కాదని నన్ను. నీకు ఆడవాళ్ళు చేసిన తప్పు మాత్రమే కనిపిస్తుంది. నేషనల్ క్రైమ్ రిపోర్ట్